మేడ్చల్ పెద్ద చెరువులో గంగమ్మకు ప్రత్యేక పూజలు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగుపరింది. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, పట్టణంలోని కుల సంఘాల నాయకులతో కలిసి మంగళవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ శాంతించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌడే మహేష్, శ్రీనివాస్ రెడ్డి, బత్తుల శివకుమార్, పెంజర్ల స్వామి యాదవ్, సాయి కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, రామన్న గారి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బాలమల్లేష్, సందీప్ గౌడ్, నాగరాజు, ప్రతాప్, సుదర్శన్ రెడ్డి, శైలేందేర్, శ్రీ హరిచారిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ఈరోజు మా ప్రజల మీద, రైతుల మీద దేవుడు వర్షాకాలంలో చెరువుల వాటరు నిండడం జరిగింది. దానికి ఈరోజు అలుగులో ప్రతి సంవత్సరం మానవాయితీ ప్రకారంగా మా పెద్దల నుంచి ఇప్పటి వరకు మేము యాత్ర ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఈరోజు చెరువులో యాత్ర ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులందరూ, ఊరు పెద్ద మనుషులందరూ ఈ యొక్క దీపోత్సవం జరుగుతూ ఉంది. దీపోత్సవంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటా ఉన్నాం. ప్రజలందరూ మేడ్చల్ ఉన్న పట్టణ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండాలని, ఎవరిని ఆరమడగకుండా మంచి చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు పూజ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆ దేవుని దేవల్ల మా చెరువు అలుగువాడుతుంది. ప్రతిసారి మేము యాటను మొత్తం ఊరేగింపుకొని బొడ్రాయి దగ్గరికి ఊరేగుతుంది. మనం ఊరు ప్రజలు మొత్తము అంగారంగ ప్రతి కుల సంఘాల నాయకులు, ప్రతి ప్రజాప్రతినిధులు మొత్తం అందరం కలిసి ఊరేగింపుగా వచ్చి మేము ఇక్కడ యాటను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గంగా తెప్పకి పూజ చేసి మా దగ్గర ఉన్నటువంటి మా గ్రామ ప్రజలే కానీ, చుట్టుముట్టున్న ప్రజలే కానీ చల్లంగా చూడాలని ఈ మైతమతలను మేము కోరుకుంటున్నాము. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.